జై శ్రీమన్నారాయణ. రాజశ్యామల యజ్ఞములు చేసిన వారికల్లా ఫలిస్తాయా అంటే, యజ్ఞము చేసేదే ధర్మార్థే, ధర్మం కోసం చేయాలి యజ్ఞం. కానీ ఈ రోజుల్లో సహజంగా రాజ్యాధికారం కోసం ఒకరు చేసేవారు. ఇప్పుడు ఆ ప్రవృత్తిలో లేని వాళ్ళు కూడా ఏదో విధంగా వచ్చి ఈ పాలన అందుకోవాలి అని దీన్ని ఇద్దరు చేయటం మొదలుపెట్టారు. ఇద్దరికి ముగ్గురు నిలబడ్డవాడల్లా చేసేస్తూ ఉంటే అందరూ గెలవరు కదా. అందుకనే ధర్మార్థే, ధర్మం కోసమే చేయాలి. ధర్మం ఎవరి పట్ల ఉన్నదో వారికి ఖచ్చితంగా రాజశ్యామల వరిస్తుంది. అందుకని వాస్తవానికి యజ్ఞములు అనేటువంటివి దేశ క్షేమం కోసం చేయాలి. ఉదాహరణకి 2025 మార్చి నెల 29 నుంచి రాహువు శని ఒకే రాశిలోకి ప్రవేశిస్తున్నారు, మీనరాశిలో. రాహు శనేశ్చర సంగమకాలే చోర భటానల మారణ కృత్యం, జనపతి మరణం, సస్య వినాశం, దేశక్షోభో క్షామం భవతి అంటారు. ఈ రాహుశనుల యొక్క కలయిక చేత చోరుడు దొంగల బాధలు ఎక్కువ అవుతాయి, భటులు పోలీసులకు శ్రమ ఎక్కువ అవుతుంది, అనలం అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతాయి. ఇంకా చెప్పాలి అంటే చోర బటారల మారణ కృత్యం, మారణకాండలు ఎక్కువ అవుతాయి, దేశం క్షోభంలోకి వెళుతుంది, క్షామం ఏర్పడుతుంది. ఇలాంటి సమయాల్లో యజ్ఞం ప్రభుత్వాలు, ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ, దేవాదాయ ధర్మాదాయ కాదది, దేవాదాయ ధర్మాదాయ, దేవుడు ఉండే స్థలం, ధర్మం ఉండేటువంటి స్థలం, దాన్ని తీసుకువెళ్ళి ఆదాయాల్లోకి తీసుకుపోయారు. అద్భుతంగా ఇవాళ ప్రభుత్వాలు నడవాలంటే రెండింటి మీదే నడుస్తున్నాయి. ఒకటి మందు, రెండోది దేవాలయం యొక్క కేవలం ఆలయం యొక్క ఆదాయంతో. కాబట్టి ప్రభుత్వాలు చక్కగా ఆలోచన చేసి దేశ క్షేమం కోసం యజ్ఞాలు చేయాలి. వ్యక్తిగత క్షేమాల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ధర్మం ఉంటేనే విజయం అనేది ఉంటుంది. దుర్యోధనుడు కూడా తన తల్లి అయిన గాంధారి దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు విజయలక్ష్మి వరించాలని ఆశీర్వదించు అంటే, యతో ధర్మస్తతో జయ అని ఆశీర్వదించింది. ధర్మం ఇటుంటే అటు విజయం వస్తుంది, వెళ్ళిరా నాయన అంది. ఈ దుర్యోధనుల్లో ఎట్టాగో ధర్మం లేదు. ఆ ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ కృష్ణుడు చేరుతాడు, ఆ కృష్ణుడు ఉన్న చోట ధర్మం ఉంటుంది. కాబట్టి మనం యజ్ఞములని అనవసరంగా చేయించేవాళ్ళు కానీ చేయించుకునేవారు కానీ ధర్మం కోసం ఉపయోగించుకోవాలి. కేవలం ఏదో లబ్ధి కోసం అనేటువంటిది కానీ కాదు. రాజశ్యామల అనేది కేవలం అలా చేయవలసి వస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ యజ్ఞం చేయనటువంటి వారు లేరు, విజయాన్ని పొందిన వాళ్ళు కూడా లేరు ఈ సంవత్సరం యజ్ఞం చేసిన వాళ్ళలో ముఖ్యంగా. కాబట్టి ధర్మంగా జీవించడం, ప్రజలకు ధర్మ పరిపాలన అందించడం, వాటి కోసమే యజ్ఞం తప్ప వ్యక్తిగత శ్రేయస్సు కోసం కాదు. జై శ్రీమన్నారాయణ.